సో గతంలో జరిగినట్టు అప్పుడు గట్టిగా ఏదైనా తీసుకుని ఉంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు అని చెప్పేసి చాలామంది మాట. ఎందుకు ఆ నిర్లక్ష్యం? సార్ ఫస్ట్ టైం జరిగినప్పుడే వీళ్ళు లైక్ తూతూ మంత్రంగా కెమెరాస్ అనేవి పెట్టారు. అదేదో కెమెరాస్ పెట్టినప్పుడే జనరేటర్స్, ఆ కెమెరాస్కి జనరేటర్స్ అవన్నీ పెట్టుంటే ఆ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. జనరేటర్ మినిమం నాలెడ్జ్ సార్, ఇంత పెద్ద యూనివర్సిటీ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది అంటే మినిమం నాలెడ్జ్ 24/7 సీసీ కెమెరాస్ అనేవి వర్క్ అవ్వాలి. సీసీ కెమెరాస్ అనేవి వర్క్ అవ్వకుండా లైక్ వాటికి 3 డేస్గా గత 3 డేస్గా మాకేం జరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ ఉండట్లా. మార్నింగ్ 11కి పోతుంది, నైట్ 6కి వస్తుంది. అప్పుడు దాకా డ్రింకింగ్ వాటర్ ఉండవు. మాకేంటంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీతోనే మాకు వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ వాటర్ డ్రింకింగ్ వాటరే రావట్లేదు సార్. మేము ఎలా ఉంటాము? లైక్ గర్ల్ సేఫ్టీ దగ్గరికి వచ్చేస్తే ఒక మనిషి ఎక్కడానికి దూకడానికి వీలుగా ఉండే అంత గోడలు ఉంటాయి. అక్కడ రెండు బిల్డింగులు లేపే బదులు అదేదో ఇక్కడే ఫెన్సింగ్ పెట్టడమో లేదా గోడలు లేపడమో ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఆ 2 బిల్డింగులు లేపేస్తారు, ప్రెసిడెంట్ రావాలి, మా కాన్వకేషన్లు జరిగిపోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని ఫ్యాకల్టీ వచ్చి మాకు ఏమన్నారంటే ఇప్పుడే డెవలప్ అవుతున్న యూనివర్సిటీని ఇలా మీడియా ముందుకు తీసుకెళ్ళడం అవసరమా అంటున్నారు. క్లాసులకు వెళ్ళి కూర్చోండి అంటున్నారు. గర్ల్ సేఫ్టీ కన్నా వాళ్ళకి ఎడ్యుకేషన్, యూనివర్సిటీ డెవలప్మెంట్ ముఖ్యమైపోయింది. అంటే వాళ్ళ పిల్లలకి జరిగితే ఇట్లాగే రెస్పాండ్ అవుతారా? నేను అడిగే క్వశ్చన్ అదే. వాళ్ళ పిల్లలకైతే లేదా వాళ్ళకైతే ఇట్లాగే రెస్పాండ్ అవుతారా? మేమైతే ఇది చాలా స్ట్రాంగ్గా తీసుకుంటాం. ఒక చిన్న మెసేజ్ కూడా రాలేదు వీసీ సార్ నుంచి. 24 hours అవుతుంది. ఏదైనా అయితే మాత్రం వర్చువల్గా మీటింగ్స్ పెట్టేస్తారు. అది ఇది ఉండండి. క్లియర్గా మొన్న ఒక ప్రొటెస్ట్ చేసాం ఫీజు రిడక్షన్ కోసం. హాస్టల్ అండ్ మెస్ ఫీజెస్ చాలా ఎక్కువ పెంచేశారు. దానికి మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు వర్చువల్గా మీటింగ్ పెట్టారు వీసీ సార్. దాంట్లో క్లియర్గా ఏం స్టేట్ చేశారంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎక్కడైతే ఫీజెస్ తక్కువ ఉన్నాయో అక్కడే ఉండండి అని చెప్పి క్లియర్గా స్టేట్ చేశారు. ఏ స్టూడెంట్ని అడిగినా అది చెప్తారు. లైక్ అలా స్టేట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కాల్ చేస్తేనే ఎత్తట్లేదు. ఇంకా మేము యాజ్ అ గర్ల్ స్టూడెంట్గా మేము వెళ్ళి అడ్రస్ చేస్తే ఎట్లా పట్టించుకుంటారు అనుకుంటున్నారు? అందుకే మేము మీడియాను అప్రోచ్ చేయం. మాకు మీ హెల్ప్ పక్కా కావాలి. ఇది సెన్షువల్ మ్యాటర్. అందుకే మేము ఎవరిని బయటికి రావట్లేదు, మేమే రిప్రజెంట్ చేస్తున్నాం అన్ని.